తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు మరియు కూటమి నాయకులు ఈ సంబరాల్లో భాగంగా తోడ పెద్దలతో రంగురంగుల ముగ్గులతో పచ్చటి తోరణాలతో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అనగానే ముందుగా పెద్దలను గుర్తు చేసుకొని ఆనందంగా పండుగ జరుపుకోవాలని, కులాలకు మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా పండుగ జరుపుకోవాలని అన్నారు. ఇదంతా కూడా మనం ఈ పండుగని తరాలు కూడా తీసుకెళ్ళాలి ముందుకి. ఎందుకంటే మరి పెద్ద పెట్టినటువంటిది నేను భవిష్యత్ తరాలు కూడా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇక్కడ జరిగిందని చెప్పి గాజువాక కార్యాలయంలో మా కూటమి నాయకుల సమక్షంలో మా నాయకులందరినీ కూడా పిలిపించుకొని, మిత్రులు పిలిపించుకొని చాలా ఘనంగా సంక్రాంతి సంబరాలు చేసుకున్నామండి. ఇందులో అందరూ కూడా చాలా సంతోషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజానికాన్ని అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగ బంధుమిత్రులందరూ కూడా ఇంటికి పిలిపించుకొని చిన్న చిన్న తేడాలు ఉన్నా సరే అందరిని పిలిపించుకొని అందరూ సంతోషంగా సంక్రాంతి చేసుకోవాలన్నది మా ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ పండుగకి మన పంటకి ఇంటికి వస్తుంది పంట. ఈ పంట వచ్చిన తర్వాత మనం పెద్దలకు పెట్టి తర్వాత మనం ఇది పండుగ చేసుకునేది అది. ఈ సందర్భంగా కూడా మనం రైతాంగాన్ని కూడా బాగా గుర్తించుకోవాలి. వారి కష్టం ఆ పంటని వచ్చిన తర్వాత పెద్దలకు పెట్టాలి అన్న ఒక ఆలోచన ఈ పండుగలో. అయితే మన మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమన్నా సరే పక్కన పెట్టి బంధుమిత్రులందరినీ కూడా చేసుకొని పిలిపించుకొని పెద్దల్ని స్మరిస్తూ రైతులకి గొప్పతనాన్ని ఆ భగవంతుడికి తెలియజేస్తూ ఆ కష్టాలు ఎన్నున్నా సరే వాళ్ళు మనకు తిండి పెడుతున్నారు, వాళ్ళు మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలని మన భగవంతుడిని పెద్దల్ని కోరుకుంటూ ఈ మరొక మారు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నమస్కారం.